యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి దైవజనమ, తల్లి శ్రీ సభ తన యొక్క బిడ్డలమైనటువంటి మనలను దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసం చేస్తూ, ప్రత్యేకముగా మనము మనతో పాటు ఉంటున్న వారికి ప్రార్థించాలి అని మనకు ఎల్లప్పుడూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్టోబర్ మాసము మరియు మే మాసములో మనము మరియ తల్లి యొక్క ప్రార్థన మధ్యస్థాన్ని వేడుకుంటూ, మరియ తల్లి ద్వారా మనము దేవునికి మన యొక్క విన్నపాలను తెలియపరుచుకుంటూ ఉంటాము. అదే విధముగా నవంబర్ మాసమును ప్రత్యేకముగా తల్లి స్త్రీ సభ మరణించినటువంటి వారి కొరకు ప్రార్థించమని, మన కుటుంబాలలో మనతో పాటు కలిసి జీవించి మనకంటే ముందుగా మరణించి పరలోకాన్ని చేరుకుంటున్నటువంటి వారి కొరకు ప్రార్థించాలి అని ఈనాడు తల్లి స్త్రీ సభ ఈ నెలంతయు కూడా మనలను ఆహ్వానిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి తనకున్నటువంటి మేధాశక్తితోటి మనం ఎప్పుడు పుడతామో, ఎలా పుడతామో, ఎక్కడ పుడతామో కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. కానీ ఎన్నో రహస్యాలను తెలుసుకోగలిగినటువంటి మనిషి ఎప్పుడు మరణం సంభవిస్తుంది, ఎవరికి సంభవిస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అందుకనే మరణం అనేది ఒక నిగూఢ రహస్యం, దాన్ని ఎవడు కానీ ఛేదించలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఎవరికి ఇష్టం లేదు, ఈ లోకములో ఎవరు దాన్ని కావాలనుకోరు, ఈ లోకములో ఎవరు కూడా అది అంటే భయం లేని వారు ఉండరు. అదే మరణం. ఈనాడు నువ్వు అనుకోవచ్చు, నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నాకు ఏ ప్రాణ భయము లేదు, నేను ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు, ఇంకో 50 సంవత్సరాలు బ్రతుకుతానని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని పిలుపు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకనంటే ప్రభు యొక్క రాకడ దొంగవాని వలె వస్తుంది అని ప్రభువు వాక్యంలో సెలవిచ్చారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆరోగ్యం మంచిగా ఉండొచ్చు, కానీ మనకు దేవుని పిలుపు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరము కూడా చెప్పలేము. ఒకానొక సందర్భంలో బుడిబుడి అడకలతోటి, బుడిబుడి నడకలతోటి మంచి ఆరోగ్యముతో పుట్టినటువంటి చిన్నారి బిడ్డ కొన్ని కాలములు, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత తన యొక్క వయస్సును పెంచుకుంటూ పెరుగుతూ తన యొక్క జీవితాన్ని ముగిస్తూ ఉంటది. ఒక కాలంలో చూస్తే పచ్చని ఆకులతో అలరారుతున్న చెట్టు, ఇంకొక కాలంకి వచ్చేసరికి ఆకులన్నీ ఎండిపోయి, ఆకులన్నీ రాలిపోయి, మూడుబారిపోయి చనిపోయిన దానిలాగా కనబడుతూ ఉంది. అంటే మానవ జీవితము ఎప్పుడు ఎలాగా ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, నరుని జీవితము గడ్డి పరక వంటిది, గడ్డి పువ్వు వంటిది, నీటి మీద బుడగ వంటిది. ఎప్పుడు ఎలా అది వాడిపోతుందో, ఎప్పుడు ఎలా పగిలిపోతుందో ఎవ్వరికి తెలియదు. మరి దేవుడిచ్చినటువంటి ఈ చిన్న జీవితాన్ని మనము ఏ విధంగా సార్థకం చేసుకోవాలి? ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ సమాధులను చూస్తే భయం వేస్తుంది, సమాధుల్లోకి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకు అనంటే సమాధుల్లో దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, ఇంకా పిశాచాలు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నది ఎవరు అనంటే నీతో పాటు బ్రతికిన వారే, నీ కుటుంబంలోని వారే. నీ తల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ సోదరుడు కావచ్చు, లేదంటే నీ అత్తమామలు కావచ్చు, లేదంటే నీ యొక్క స్నేహితులు కావచ్చు. వాళ్ళు దయ్యాల, వాళ్ళు భూతాల, వాళ్ళు రాక్షసుల, వాళ్ళు పిశాచుల,
వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా లేవా వాళ్ళతోటి? వాళ్ళు మరణించిన తర్వాత నీకెందుకు భయం? ఈ స్థలము పవిత్రమైనది. ఈ స్థలము దేవుడు నిర్ణయించినటువంటి విశ్రాంతి స్థలము. ఈ స్థలములో మనిషి తన కష్టాలను, తన బాధలను, తన ఇబ్బందులను మర్చిపోయి ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలమే ఈ సమాధుల స్థలము. ఇది మనకు భయాన్ని ఇవ్వకూడదు. ఇది మనకు ఒక మేలుకొలుపు లాంటిది. ఎందుకనంటే చాలా సందర్భాలలో సమాధుల మీద చూస్తూ ఉంటాము, ప్రభువునందు విశ్రమించిన వారు ధన్యులు. ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటది. నేను సమాధులను దర్శిస్తూ ఉన్నప్పుడు ఒక సమాధి మీద ఈ విధంగా రాసి ఉన్నది. ఏమని అంటే, ఈరోజు నాది, రేపు నీది. ఎవడైనా శాశ్వతంగా బ్రతకగలడా? నేను 100 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతకగలను అని అన్నా సరే 101వ సంవత్సరము నువ్వు ఎక్కడికి రావాలి? మరలా నువ్వు ఇక్కడికే. నీకు 100 కోట్లు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు, ఒక 4 కోట్ల బిల్డింగ్ ఉండొచ్చు. నీకు అవన్నీ ఉన్నా సరే నీ శాశ్వత నివాసము ఇదే. నీ శాశ్వత నివాసము ఇదే. ఈ లోకములో మనం యాత్రికులము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూలోక యాత్రను ముగించినటువంటి మనకు ప్రభువు పరలోక యాత్రను చేపట్టే అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు పరలోకములో కన్ను తెరవాలి అంటే ఈ భూలోకములో నువ్వు కన్ను మూయాలి. భూలోకములో కన్ను మూసిన నీకే పరలోకము చేరే అర్హత, హక్కు ఉంటుంది. బ్రతికి ఉన్న ఏ నరుడు కూడా పరలోకాన్ని చేరు, కేవలము మృతుడుకు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరలోకము చేరే అంత గొప్పవాడివా అంటే ఈ లోకములో ఎవ్వడికి ఆ మంచి మనస్సు ఉండదు. పరలోకాన్ని చేరే అంత గొప్పవాళ్ళము కాదు, నరకానికి పోయే అంత పాపులము కాదు. మనము మానవులం, బలహీనులం. మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మన తోటి వారికి దేవునికి వ్యతిరేకమైన తప్పులు చేసి పాపాన్ని ఆ పాపము మనలను పరలోకము చేరకుండా వెంటాడు. ఆ పాపాన్ని కడిగి వేసినప్పుడు దేవుడు మనకు పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏంటి అనంటే, కీర్తనల గ్రంథము 115వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, మృతులు దేవుడిని స్తుతించలేరు. మృతులు దేవుడిని స్తుతించలేరు. ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత మాట్లాడగలడా? ఏ మనిషి అయినా మరణించిన తర్వాత తన పనులు తను చేసుకోగలడా? ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత ప్రార్థన చేయగలడా? పూజలు చేయగలడా? దేవునికి వందన వచనములు సమర్పించగలరా? వాళ్ళు ఏమీ చేయలేరు. మరి వాళ్ళకు ముక్తి ఎలా లభిస్తుంది? ఎలా లభిస్తుంది అనంటే, బ్రతికి ఉన్న మన ద్వారా వాళ్లకు ముక్తి లభిస్తుంది. నువ్వు మృతుల కోసం ప్రార్థిస్తావో, నువ్వు ఎప్పుడైతే మృతుల నిమిత్తము మంచి పుణ్యక్రియలను చేస్తావో, ఆ పుణ్యక్రియలు వారికి పుణ్యాన్ని అనుగ్రహించి పరలోక నిత్య నివాసాన్ని అనుగ్రహిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో మనము అనుకుంటూ ఉంటాము, మనిషి మరణం ఎప్పుడు అనంటే, మరణించిన వాడు, అనుభూతి పొందినవాడు, అనుభవించిన వాడు, మరణాన్ని చవి చూసిన వాడు తిరిగి లేచి తన అనుభవాన్ని చెప్పలేడు. కానీ ఒక మనిషి 3 సార్లు మరణిస్తాడు. ఎప్పుడు అనంటే, మన ఆత్మ శరీరము నుండి వేరైనప్పుడు మొదటిసారి మరణిస్తాడు. రెండవసారి మన శరీరాన్ని సమాధిలో పెట్టినప్పుడు మన శరీరము భౌతికంగా కనుమరుగైపోతుంది. రెండవసారి మరణిస్తాం. మూడవసారి మనిషి ఆలోచనలలో నుండి, జ్ఞాపకాలలో నుండి కనుమరుగైపోయినప్పుడు శాశ్వతంగా మనిషి మరణిస్తాడు. మరి ఈ మరణించిన వ్యక్తుల కోసం ఎంతకాలం మనం బాధపడాలి? జీవితాంతం బాధపడాలా? ప్రభు అంటున్నారు వాక్యములో, అయ్యా, శోక దినములు గడిచేంత వరకు మీరు మృతుల కొరకు విలపించండి, వారి కొరకు ఏడవండి, మీ పైన నిందారోపణ లేకుండా వారి కొరకు మీరు ఏడవండి, ఆ తరువాత మీ జీవితాన్ని మీరు కొనసాగించండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన వారి కొరకు మనం ప్రార్థించాలి. మరణించిన వారి కొరకు మనము పూజలను సమర్పించాలి. ఈనాడు మొదటి పట్టణములో మక్కబీయుడైనటువంటి యూదా
మరణించిన వీరుల ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేయడానికి ఆయన సన్నద్ధమవుతూ ఉంటాడు. మరణించిన వీరులను వారి యొక్క పాపము నుండి కడిగి వేయడానికి, దివ్య బలి పూజలు సమర్పించడానికి, ప్రార్థనలు జరపడానికి ఆయన కొంత ధనాన్ని సేకరించి దేవాలయానికి పంపి వారి ఆత్మల విడుదలకై ప్రార్థన చేస్తాడు. ఈరోజు బ్రతికి ఉన్న మనము, మన తల్లి, మన తండ్రి, మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు, మన అన్న, మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇక్కడ ఉన్నటువంటి వారు, మనకంటే ముందుగా మరణించినటువంటి వారు, ఇంకా పరలోకాన్ని చేరుకోలేక బాధపడుతూ ఉన్న వారికి మన వంతుగా సహాయం చేయాలి. ఏం చేయాలి? దివ్య బలి పూజను సమర్పించాలి, పూజలు చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ఉపవాసాలతో వాళ్లకు మన వంతుగా ఏదో ఒకటి సందేహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ వంతుగా నువ్వు మరణించిన వారికి ఏం చేశావు? కష్టపడి నిన్ను పెంచారు, పెద్ద చేశారు. ఇంతటి వాణి చేసిన నీ తల్లికి నువ్వేమిస్తున్నావు? నీ తండ్రికి నువ్వేమిస్తున్నావు? నీతో పాటు పెరిగి పెద్దయ్యి నీ యొక్క జీవితంలో కష్ట సుఖాలతో పాలు పంచుకొని నీ కుటుంబంతో మమైకమైనటువంటి నీ అన్నతమ్ముళ్లకు మరణించిన వారికి నువ్వేమిస్తున్నావు? ఏమీ ఇవ్వలేం. ధనాన్ని ఇవ్వలేం, డబ్బునివ్వలేం, ఆస్తిపాస్తులను ఇవ్వలేం. మరణించిన వారికి నువ్వు ఇచ్చే ఏకైక బహుమానం నీ ప్రార్థన, నీ ప్రార్థన. రెండవది, నువ్వు చేసే పుణ్యక్రియలు వారి పేరు మీద. ఇవి వాళ్ళను రక్షిస్తాయి, ఇవి వాళ్ళను నరకము నుండి పరలోకానికి నడిపిస్తాయి. మరి ఈ రోజున దేవాతి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. తొలిసారి, మొట్టమొదటిసారి ఈ యొక్క వంగీపురం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా మనము ఇంత అద్భుతముగా, ఇంత సుందరముగా ఈ యొక్క మృతుల పండుగను మనం జరుపుకుంటున్నాం. మరణించిన ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థించండి. ప్రతి ఒక్కరి ఆత్మ విడుదల పొందాలి అని. మరి ముఖ్యముగా చాలా మంది అనాథలు, అభాగ్యులు, దిక్కులేని వారు మరణిస్తూ ఉంటారు. ఎవరు వారి కొరకు ప్రార్థన చేయరు. ఈరోజు వారి బాధ్యత కూడా ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా మనము స్వీకరించాలి. ఇదిగో నాతో పాటు ఉన్న నా సహోదరులందరూ కూడా రక్షణ పొందాలి అని నీ కుటుంబ బిడ్డల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, అదేవిధంగా సంఘ సభ్యుల కొరకు, నీకు సహాయం చేసి మరణించిన వారి కొరకు, నీతో పాటు ప్రేమను పంచుకొని మరణించిన వారందరి కొరకు ఈనాడు ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలు యోగ్యముగా పాలు పంచుకున్నటకు మన యొక్క తప్పులను, పొరపాట్లను ఒప్పుకుందాము.